చేసుకున్నాను కదా, ఐ నీడ్ టు డూ సమ్ బిజినెస్ అనమాట. ఐ నీడ్ టు డూ ఐ నీడ్ టు డూ సమ్ బిజినెస్, సమ్ బియుఎస్ఎన్ఎస్ బిజినెస్ ఆన్ దిస్ అనమాట. అంటే ఏంది, క్లయింట్ నీకు ఆల్రెడీ 100 మంది క్లయింట్స్ ఉన్నారనమాట. క్లయింట్కి ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలో నీకు అర్థమైంది. నాకు 10 రకాల క్లయింట్స్ ఉన్నారు, ఆ క్లయింట్కి ఏం కావాలో అర్థమైపోయింది. సో నేను ప్రతిసారి గోడాడీకి వెళ్ళి హోస్టింగర్లకు వెళ్ళేసి, లేకపోతే నేమ్ స్పేస్లోకి వెళ్ళేసి, మైల్స్ వెబ్లోకి వెళ్ళేసి కొనాలంటే నాకు ప్రాబ్లం ఉంది. నేనేం చేస్తా, వీళ్ళందరికీ ఒక మెయిల్ పెడతాను, ఐ నీడ్ ఏ రీసెల్లార్ హోస్టింగ్ అంటాను. ఏమంటాను, రీసెల్లార్ హోస్టింగ్, RESELLR, రీసెల్లార్ హోస్టింగ్ అనమాట. ఈ రీసెల్లార్ హోస్టింగ్ అంటే ఏంది, నేనే పెద్ద స్పేస్ తీసుకుంటాను అనమాట. నువ్వు అపార్ట్మెంట్ ఉండకు, నేనే అపార్ట్మెంట్ కి కావాల్సిన స్పేస్ నాదే, మొత్తం నాదే. ఏంది, ఆయనకి ఏం కావాలి, 2 BHK కావాలా, 3 BHK కావాలా, 4 BHK కావాలా, అతను తగ్గట్టు నేనే కస్టమైజ్ చేసి అతనికి ఇచ్చేస్తాను అనమాట. దానికి సపరేట్ ప్రైస్ లేదు. జనరల్ ప్రైస్ కావాలంటే స్టార్ట్స్ ఫ్రమ్ 1.5 crore అంటాడు. లేదు మొత్తం అతను స్పెషలైజేషన్ తగ్గట్టు కావాలి, మొత్తం నేను చేసి ఇస్తా అంటే మినిమం రఫ్ ఎస్టిమేట్ వేసుకొని 2.5 to 3 crores అంటే వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. సో డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ప్లాన్స్ అనమాట. మళ్ళీ రీసెల్లర్ హోస్టింగ్ అంటే ఇది పెద్ద స్పేస్ ఇస్తాడు, మంచి ర్యామ్ బ్యాండ్విడ్త్ అన్ని ఇస్తాడు అనమాట. నువ్వు ఒక వెబ్సైట్ కి వాడతావా, 10 వెబ్సైట్లు వాడుకుంటావా, 1000 వెబ్సైట్లకు వాడుకుంటావా, నీ ఇష్టం అనమాట. సో రీసెల్లర్ హోస్టింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 30,000 per month, 30K per month. You can start your own బిజినెస్ అన్నమాట. రిగార్డింగ్ హోస్టింగ్ అండ్ డొమైన్. నేను అడిగాను అనమాట, సార్ నేనే డొమైన్ నేమ్స్ ని కొనవచ్చా? చేసుకోవచ్చు. డొమైన్స్ పక్కన పెడితే హోస్టింగ్ బిజినెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అది కావాలంటే అది కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ నువ్వే అక్కడ ప్రతిసారి పోయి కొనే బదులు నేనే బల్క్ గా తీసుకుంటాను డేటా, నువ్వే వాళ్ళకు సపరేట్ బిల్లింగ్ చేస్తావు. నేను 30,000 50,000 సంవత్సరానికి కొట్టుకున్నా. ఒక క్లయింట్ వచ్చిండు, అతనికి 5,000 వేస్తాను. ఇంకో క్లయింట్ వచ్చింది, అతని రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, అక్కడ కొనే బదులు నా దగ్గర కొన్నాడు అనుకో, నేను 30,000 కొని నేను 3 లక్షల బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. వన్ ఆఫ్ ది వండర్ఫుల్ బిజినెస్. మీకేం కావాలి, క్లయింట్స్ ఉన్నారు అనుకో, కంపెనీలో చేసే సంవత్సరానికి నెలకు 50,000 అంటే 12 months కి ఎంత అవుతుంది సార్, 6 lakhs. నువ్వు 20-30 క్లయింట్లను పట్టుకున్నావు అనుకో, కథం, యూ ఆర్ గోయింగ్ టు మేక్ 2 to 3 lakhs per annum కూడా చేసుకోవచ్చు అనమాట. దట్ ఆల్ కన్సర్న్ రీసెల్లర్ హోస్టింగ్. రీసెల్లర్ హోస్టింగ్ కావాలంటే ఏం చేయాలి, యూ మస్ట్ హ్యావ్ ఏ క్లయింట్స్ అనమాట. CLI ఏంటి, లేకపోతే నువ్వు ఒక ఏజెన్సీ అనేది స్టార్ట్ చేయాలన్నా దిస్ ఇస్ సూటబుల్ అనమాట. 30,000 per month నువ్వు పెట్టుకుంటే చాలు. యూ కెన్ హ్యాండిల్ అప్ టు 25 clients హ్యాండిల్ చేయొచ్చు. ఎన్ని క్లయింట్స్ ని, 25 clients ని నువ్వు హ్యాండిల్ అనేది చేయొచ్చు. మళ్ళీ 25 clients దగ్గర ఒక్కొక్క దగ్గర పర్ యానం డొమైన్ నాదే, హోస్టింగ్ నాదే, మొత్తం నేను అన్నానుకో 5,000 చాలు సార్ అంట. అంటే 25 ఎంత సార్, 1.25 lakh అనమాట. డొమైన్ నాదే, హోస్టింగ్ నాదే, ఐ విల్ టేక్ కేర్ అంట. మరి డిజైనింగ్ కాస్ట్ సపరేట్. లేదు సార్ మీకు ఎంత ట్రాఫిక్ వచ్చినా నేను తట్టుకుంటా, వీ హ్యావ్ ఎ కస్టమైజ్డ్ ప్లాన్, స్టార్ట్స్ ఫ్రమ్ 10K, వీ హ్యావ్ కంప్లీట్ మేనేజ్మెంట్ అనమాట. సో 10K ఇంటూ 25 clients అంటే ఎంత సార్ అంటే యూ క్యాన్ మేక్ 2.5 lakh బిజినెస్ అన్నమాట. అర్థమైందా సార్? ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉంది సార్, ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉంది ఓన్లీ హోస్టింగ్ లోనే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారు సార్ అంటే, మీరు రేపు మార్కెట్లోకి వెళ్ళాలంటే ఏ హోస్టింగ్ తీసుకోవాలో తెలియదు. ఐ విల్ షోకేస్ అ ప్రాక్టికల్, జస్ట్ గెట్ రెడీ. సో నాకు నచ్చింది, మా గురువు గారు చెప్పింది ఏంది సార్ అంటే బిగ్ రాక్ అనమాట, నిక్లెస్ తొగరి గారు. అప్పటి నుంచి బిగ్ రాక్ ని పట్టుకున్నా, ఇప్పుడు కూడా వీళ్ళు సర్వీస్ బాగానే ఇస్తున్నారు. బట్ ఐ విల్ షోకేస్ సమ్ థింగ్స్ టు యూ, గెట్ రెడీ. సో ఇక్కడ నేను వస్తే ఇక్కడ వెబ్ హోస్టింగ్ కనిపిస్తుందా సార్? వెబ్ హోస్టింగ్ లోకి వెళ్తే ఏముంది, లైనక్స్ హోస్టింగ్, విండోస్ హోస్టింగ్, రీసెల్లర్ హోస్టింగ్, విండోస్ రీసెల్లర్ హోస్టింగ్, వర్డ్ ప్రెస్ హోస్టింగ్, CMS హోస్టింగ్, ఈ కామర్స్ హోస్టింగ్. ఈ కామర్స్ హోస్టింగ్ అంటే ఏంది, సో నువ్వు ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి డిజైన్ కావాలంటే యూ కెన్ యూస్ దిస్ వన్ అనమాట. అది ఏమంటుండు, సైట్స్ విత్ జెన్కార్ట్, OS కామర్స్ అండ్ మోర్ కామర్స్ నువ్వు చేసుకోవచ్చు. తర్వాత ఏంది, ఐ విల్ గో ఫర్ గోడాడీతో ఓపెన్ చేస్తున్నా. ఎక్కడ పోయినా ఇదే ఉంటుంది సార్, యూ హ్యావ్ గాట్ ఏ మినిమం ఐడియా నౌ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, వెన్ ఐ కమ్ హియర్ హోస్టింగ్ వెళ్తున్నా, వెన్ ఐ క్లిక్ ఆన్ హోస్టింగ్, యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ వెబ్ హోస్టింగ్ ఉంది, హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్ ఉంది, VPS హోస్టింగ్, ఆల్ హోస్టింగ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్షన్స్ హియర్. చూడండి ఏముందో, హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్ బేసిక్, హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్ డిలక్స్, హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్ అల్టిమేట్. మళ్ళీ చూసుకుంటా పోతే చాలా ఉంటుంది. మేనేజ్ హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్, షేర్డ్ వెబ్ హోస్టింగ్, VPS హోస్టింగ్. అటు తిప్పి అదే ఉంటుంది అనమాట. అదే టీషర్ట్, అదే బ్రాండ్, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు తెలుస్తారు. దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. మనకు ఎక్స్పర్టీస్ అవసరం లేదు. క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు కరెక్ట్గా ఇస్తున్నామా లేదా తెలుస్తుంది. ఆఫ్టర్ 1 year 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ విల్ నో ఎవ్రీథింగ్ అనమాట. వెబ్ హోస్టింగ్, వర్డ్ ప్రెస్ హోస్టింగ్, తర్వాత వర్చువల్ ప్రైవేట్ సర్వర్. ఇంతకుముందు మొత్తం చెప్పింది ఇదే కదా సార్, ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా వేసుకుంటాడు అనమాట. ఆన్సర్ ఈ సింపుల్. ఓకేనా? వెన్ ఐ క్లిక్ హియర్ యూ ఆర్ గోయింగ్ టు సీ దిస్ వన్. ఓకే, ఇది కావాలంటే 2 వర్చువల్ CPU 4GB RAM 1300, 4 వర్చువల్ CPU 8GB RAM అంటే 2,700 per month. ఒకవేళ నేను వర్డ్ ప్రెస్ హోస్టింగ్ తీసుకున్నాను అనుకోండి, వెన్ ఐ కమ్ హియర్ ఎంత ఉంది సార్, 500 per month అనమాట. ఎన్ని వెబ్సైట్స్, 1 వెబ్సైట్ అనమాట. 20GB నాన్ వోలటైల్ మెమొరీ స్టోరేజ్ అని చెప్పేసి ఇది ఇచ్చిండు. డైలీ ఆటోమేటిక్ బ్యాక్సెప్, స్టేజింగ్ సైడ్ అనమాట. అంటే రియల్ టైమ్ లో ఒకటి, డెవలప్మెంట్ లో ఒకటి వాడుకోవచ్చు. అప్ టు 2x ఫాస్టర్ పర్ఫార్మెన్స్ విత్ CDN, SEO ఆప్టిమైజర్, ట్రస్టెడ్ సైట్, గెట్ అప్ టు 30% మోర్ కన్వర్షన్స్ అని చెప్పేసి ఏదేదో ఇచ్చిండు. డన్ అంటే ఎంత అవుతుంది, 12 5 60 6,000 అవుతుంది. అది ఇక్కడ నేను తీసుకున్నాను అనుకో 300, సరే 400 అనుకుంటు, 12 4 48,
2.5 to 3.5K అన్నారు. మళ్ళీ ఇక్కడ ఎక్కడ వస్తుంది సార్ అంటే వెన్ యూ కమ్ హియర్ వెబ్ హోస్టింగ్‌లోకి తీసుకుంటే నీకు ఇక్కడ వచ్చేస్తుందన్నమాట. చూడండి రూ. 100, రూ. 200 ఉంది. 12 2 24 ఇక్కడ వచ్చేస్తుంది. బట్ వెన్ ఐ కంపేర్ టు గోడాడీ బిగ్ రాక్ ఈస్ చీపర్ అనమాట. సో వెబ్ హోస్టింగ్‌లోకి వెళ్ళేసి వెన్ ఐ కమ్ టు ద వర్డ్‌ప్రెస్ హోస్టింగ్ లేకపోతే ఇగో లైనక్స్ హోస్టింగ్ అనేది వెళ్తుందన్నమాట. ఇది ఎందుకో కూడా చెప్తాను ఇప్పుడు. ఇది ఎందుకో కూడా చెప్తాను నేను. జస్ట్ హోల్డ్ ఆన్. చూజ్ యువర్ లైనక్స్ హోస్టింగ్ ప్లాన్. సో ఇండియాకి అయితే ఒక రేటు, యూఎస్ అయితే ఒక రేటు. ఇండియా అంటే ఏంది, నేను ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాలి, నాకు బెస్ట్ అనమాట. నాకు వేరే దగ్గర నుంచి క్లయింట్స్ వస్తున్నారు, దట్ విల్ బి కన్సల్టెడ్ యూఎస్ఏ. సో నువ్వు ఉన్న లొకేషన్ ఏంది, నీకు వస్తున్న కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు చూసుకుంటే ఇండియా ఇస్ ఫిట్ ఫర్ మీ అనమాట. ఇక్కడ ఎంత అంటున్నాడు, 150 పర్ మంత్, ఇక్కడేమో 250 పర్ మంత్. అంటే ఎంత, 2.3,000 లోపల అయిపోతుంది. వన్ వెబ్సైట్ అన్లిమిటెడ్ మీటెడ్. ఇక్కడ అన్మిటెడ్ డిస్క్ స్పేస్ అనమాట, అంటే స్టోరేజ్ స్పేస్ అంటుండు. ఇక్కడ ఐ మీద క్లిక్ చేస్తే ఏమైంది తెలుసా, లెర్న్ మోర్ అబౌట్ అన్మిటెడ్ హోస్టింగ్, హౌ మచ్ బ్యాండ్విడ్త్ అండ్ డిస్క్ స్పేస్ డస్ ద హోస్టింగ్ ప్లాన్ ఇంక్లూడ్, ఆర్ వెబ్ హోస్టింగ్ ప్లాన్స్ ప్రొవైడ్ సఫిషియంట్ రిసోర్సెస్ అంటుండు. కానీ ఇంత ఇస్తాను చెప్పి ఎవడు చెప్పడు అనమాట. నువ్వు 100 మందికి 200 మందికి ఫుడ్ వండేసావు, ఒక్కొక్కడు ఎంత తింటాడో నాకు తెలియదు. కాబట్టి ఆన్లైన్ ఎవరేజ్గా ఒక స్టాండర్డ్ ప్రకారంగా ఐ విల్ మేక్ ఏ ఫుడ్ ఫర్ మై రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఎంతైతే ఉంటుందో అంతవరకు నేను షేర్ ఇస్తాను. However, all customer need to complement with our terms of service. For example, your website should not utilize more than 25% of server resources for a duration longer than 90 seconds. అంటే నువ్వు నిమిషన్నర వరకు 25% రిసోర్సెస్ కంటే నువ్వు మొత్తం వాడేసినావు అనుకో, నీ వెబ్సైట్ అనేది డౌన్ అయిపోతుంది. యూ మస్ట్ గో ఫర్ అనదర్ ప్లాన్ అని చెప్పేసి ఇది అంటుంటా అనమాట. వాట్ ఇఫ్ ఎక్సీడ్ అని చూస్తే, ఇన్ కేస్ యూ ఎక్సీడ్ ద బ్యాండ్విడ్త్, విల్ సెండ్ అన్ ఈమెయిల్ ఆస్కింగ్ యూ టు లిమిట్ యూసేజ్ అండ్ వీ మైట్ throttle your site bandwidth to ensure other users on the system. సేమ్ మీకు చెప్పిన వాటర్ ట్యాంక్ సిస్టమ్ అనమాట. ఓకేనా. అలాగే వెన్ ఐ ఓపెన్ హోస్టింగర్ చూడండి ఇది ఎంత ప్రైవేట్ గా పెట్టిండో. అంటే పబ్లిక్ లో ఒకప్పుడు ఇదంతా మీకు పబ్లిక్ లో పెట్టకపోతుండే, హోస్టింగర్ వచ్చిన తర్వాత కొంచెం మార్కెట్ సెట్ అయింది అనమాట. జియో వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ప్రైజెస్ అట్టిట్టుందో, సో లైనక్స్ అనేది చీప్ అండ్ బెస్ట్ ఇస్తాడు, హోస్టింగ్ అనేది మార్కెట్ ని రూల్ చేస్తున్నాడు అనమాట. వెన్ ఐ కమ్ టు ద, ఇక్కడ చూడండి సర్వీసెస్ దగ్గర వెళ్ళేసి వెన్ ఐ గో ఫర్ హోస్టింగ్, వెబ్ హోస్టింగ్ మీద క్లిక్ చేసిన. వెబ్ హోస్టింగ్ మీద క్లిక్ చేసి ఏమంటుండు, నువ్వు కావాలంటే నాకు ఇండియా కావాలి కాబట్టి జస్ట్ టైప్ హోస్టింగర్ ఇండియా. ఎక్స్క్యూజ్ మీ. సో హోస్టింగర్ ఇండియా ఓపెన్ చేసిన, ఐఎన్ అని చెప్పేసి ఇండియా ప్లాన్ వచ్చింది. ఎందుకు సార్ అంటే నాకు డాలర్స్ లో ఇండియన్ రూపీస్ లో కావాలి. సో సర్వీసెస్కి వెళ్ళేసి వెన్ ఐ క్లిక్ ఆన్ వెబ్ హోస్టింగ్ మీద క్లిక్ చేస్తాను, ఇదే చెప్పాను కాబట్టి. వెన్ ఐ కమ్ డౌన్ ఏమంటున్నాడు, ₹100 కట్టు అంటున్నాడు, ఒక వెబ్సైట్ ఇస్తా అంటుండు. నేను ₹150 పెట్టినాను, ఎంత అవుతుంది సార్, దగ్గర 2,500 దాటది అనమాట. 25 వెబ్సైట్స్ పెట్టుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ జోక్ సార్, ఇట్స్ నాట్ ఏ జోక్. తర్వాత 25 GB ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ యువర్ SSD, 25 GB స్టోరేజ్ ఇస్తాడు. ఒక్కొక్క దానికి 1 GB పెట్టుకున్నా మోర్ దెన్ ఇనఫ్ అనమాట. నువ్వు ఫోటోలు తీయడం, వీడియోలు పెట్టడం లేదు, వెబ్సైట్ కి కావాల్సిన కంటెంట్ పెడుతున్నావు. 10 వెబ్సైట్లు చేసుకున్నా సరే కథం. నువ్వు సంవత్సరానికి 3,000 పెట్టి నువ్వు 10 వెబ్సైట్లు చేసుకుని వారు గంట కంటే 2 lakhs ఆఫ్ వర్త్ అనమాట. నో స్పామ్, నో గ్యాంబ్లింగ్, నో క్రిప్టో, నో ట్రేడింగ్, మొత్తం లేదు. జెన్యున్ గా నీకు 10 వెబ్సైట్లు ఎలా బిజినెస్ చేసుకోవాలో నీకు అర్థమైపోతుంది. విల్ గివ్ దట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్. కానీ ఏంది, నువ్వు సంవత్సరానికి ఎంత కడుతున్నావు సార్, ఎంత సార్, 149. కానీ ఇక్కడ ఏమవుతుంది తెలుసా, లాజిక్ ఇక్కడ ఉంది. వెన్ ఐ క్లిక్ ఆన్ చూస్ ప్లాన్, గెట్ 48 ఫర్ మంత్స్ ఇంత అంటుంది అనమాట. అర్థమైందా. అంటే నీకు ఇక్కడైతే ఇక్కడ ఫ్రీగా చూపిస్తుండో 1 month కి వేరేలాగా ఉంటుంది, 2 years కి బిల్లింగ్ వేరేలాగా ఉంటుంది, 3 years కి ఒక లాగా ఉంటుంది, 4 years కి ఒక బిల్లింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. అర్థమైంది సార్. గెట్ 48 months ఫర్ ₹7,150, రెగ్యులర్ ప్రైస్ అట్ 28,000. అంటే నువ్వు ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే తర్వాత నువ్వు చూసుకుంటే 30,000 బిల్ అవుతుంది. రెనీ సార్ట్ 414 పర్ మంత్. ఒకవేళ నేను చూస్ చేసుకున్నాను అనుకో, ఒక్కసారి చూడండి, యూ విల్ బి షాక్డ్ అనమాట. ఇక్కడ కార్ట్లు ఎంత చూపిస్తుందో చూడు. అంటే ఎక్కడన్నా సరే, నాట్ ఓన్లీ బిగ్ రాక్ గోడెడ్, ఎవరన్నా అంతే అనమాట. వీడు ఫస్ట్ ఇయర్ ఫ్రీ కొంచెం తగ్గిస్తాడు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కి గట్టిగా ప్రైస్ ఇస్తాడు. నీకు 1 month కావాలంటే ఎంత అన్నాడు సార్, వీడు ఎంత అన్నాడు, ₹200 అన్నాడు. బట్ వెన్ ఐ క్లిక్ ఇయర్, 1 month కే కావాలంటే 3 times ఎక్కువ అన్నమాట. నాకు 12 months కావాలంటే 316 అంటున్నాడు. 24 months అయితే నీకు చెప్పిన ప్రైస్ ఇస్తా అంటుండు. ఒకవేళ 36 months అయితే ఈ ప్రైస్ వస్తుంది. ఎవరైనా ఇలాగే చేస్తారు సార్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గోడాడీ. హోస్టింగర్ కూడా మంచితనం కదా, హోస్టింగర్ కూడా మీకు అర్థమైపోతుంది. ఇది ఇప్పుడు వీళ్ళు గో ఫర్ 48 months, నువ్వు 4 years కి కావాలంటే ఇంత పెట్ట అంటుండు. రిసోర్సెస్ కాలేదనుకో ఎక్కువ బిల్లు కట్టమంటాడు అనమాట. నేనేం చేస్తున్నా, వెన్ గో ఫర్ 1 month, ఆడు ఎంత అన్నాడు, ₹150 అన్నాడు. ఈడెంత అయింది, దగ్గర 4 times పెరిగింది. వెన్ ఐ గో ఫర్ 12 months, బెస్ట్ ప్లాన్ అనమాట. యూ క్యాన్ గో హెడ్ అనమాట. మీతో అన్నాను కదా, 2,500 నుంచి 3,500 ఇది కడితే చాలు సార్. వాట్ ఐ టోల్డ్ ఇయర్ మొత్తం రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. అర్థమైందా సార్ ఇది. హ్యావ్ యూ గాట్ మై పాయింట్ సార్. ఉన్నట్టు చెప్తున్నాను. ఒక ఎంట్రీ లెవెల్ ప్రైస్ చెప్పారు, మార్కెట్లో ఇంతకంటే తక్కువ ఉండొచ్చు, ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఆన్ అండ్ యావరేజ్ గా చెప్పాను సార్. అన్ని కలిపి ఒక గంపగుత్త ప్యాకేజ్ లాగా మీకు చెప్పాను, విత్ ప్రూఫ్స్ అన్నమాట.
వెన్ ఐ కమ్ టు ద హోస్టింగ్ ఇక్కడ వీడు కూడా ఏమంటున్నాడు, ఐడియల్ ఫర్ డెవలప్డ్ ఎస్టాబ్లిష్మెంట్ 1 వెబ్సైట్. ఆడి అన్లిమిటెడ్ అంటాడు. అంటే నీకు వెబ్సైట్స్ ఇస్తాడా? అంత లేదు సార్, లోపల సర్వర్లు అరిగిపోతాయి అట్లా ఇస్తే. ఓకేనా? నువ్వు ఫుడ్ నీ ముందర బిర్యానీ ప్యాకెట్ పెద్దగా పెడతా అనమాట. ఒక మండి బిర్యానీ మొత్తం నీ ముందర పెడతా. నీకు ఎంత కావాలో అంత తింటావు. మొత్తం తిన్నావు అనుకో హాస్పిటల్కి వెళ్తావు అనమాట. ఇక్కడ కూడా అంతే, నీకు ఏదైతే కావాలో అంతవరకు అటు సపోర్ట్ ఇస్తాడు, లేకపోతే మొత్తం ఎగిరిపోతుంది. నేనేం చేస్తున్నా, క్లిక్ ఆన్ బై నౌ. వెన్ ఐ క్లిక్ ఆన్ బై నౌ, ఇటు చూడు నీకు కావాలంటే 60 నెలలు తీసుకుంటాడు. నేనేం చేయాలి సార్, 5 ఇయర్స్ తీసుకొని హోస్టింగ్ ఒక తప్పుగా అనుకోకండి సార్, XYZ అంటాం అనమాట. సో అందుకని చెప్పి రీసెలర్ హోస్టింగ్ 1 ఇయర్ తీసుకున్నావు అనుకో, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో, మౌల్డ్ చేసుకో క్లయింట్ ని. ఆడేమంటాడు, గోడాడీ అది టీవీలో వచ్చేసి మహేంద్ర సింగ్ ధోని సార్ వచ్చేసి 1 రూపీకే మీ బిజినెస్ స్టార్ట్ చేయడం అంటాడు. నీకు వెబ్సైట్ 1 రూపీకి 1 ఇయర్ ఇస్తాడు. నువ్వు 1 ఇయర్ డైరెక్ట్ ఇయ్యాడు. వెన్ యూ టేక్ ఏ 3 ఇయర్స్ ఆఫ్ 4 ఇయర్స్ ఆఫ్ డొమైన్, దే ఆర్ గోయింగ్ టు గివ్ 1 ఇయర్ కు 1 రూపీ పెడతాడు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కి, ఫోర్త్ ఇయర్ కి ఫుల్ ప్యాకేజ్ అని ఇచ్చేసి ఒకటేసారి నీకు 3 ఇయర్స్ 4 ఇయర్స్ ప్లాన్ కొనిపిస్తాడు అనమాట. మళ్ళీ అది కొన్న తర్వాత ఖాళీగా ఉండాలంటే హోస్టింగ్ తీసుకోమంటాడు. ఆల్రెడీ నువ్వు గోడాడీలో లాక్ అయినావు కాబట్టి నీకు బిగ్ రాక్ హోస్టింగర్ ఇవన్నీ తెలియదు. నువ్వు అక్కడే ఉంటావు కాబట్టి వాళ్ళ హోస్టింగే తీసుకుంటావు అనమాట. సో అక్కడ 10,000, ఇక్కడ 5,000 to 10,000 అయ్యే బిల్లు అక్కడ 20,000 30,000 అవుతుంది అనమాట. సార్ ఇట్స్ ఏ సీక్రెట్ సార్, ఓపెన్ గా చెప్తున్నాను. నువ్వు ఒకసారి కొన్న తర్వాత నువ్వు ఆ క్లయింట్ చుట్టే ఉంటావు, బయట ఏమవుతుందో తెలియదు. అరే గోడాడీ ఉంది కదా, మహేంద్ర సింగ్ ధోని సార్ చేశారంటే మార్కెటింగే. నువ్వు తెలుసుకున్నావు కాబట్టి యు ఆర్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. అదే ఇప్పుడు ఇంతగానం అంటున్నానా, ఇటు కూడా ఏం చేస్తుండే, 1 మంత్ కావాలంటే 600, 24 మంత్స్ కావాలంటే ఎంత, 10,000 కట్టమంటుండు. ఎక్కడన్నా బిజినెస్. బట్ వెన్ యూ గో ఫర్ 12 మంత్స్ చూస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ 5,000 అనమాట. సో ఇది బెస్ట్ సార్, మీ ఇష్టం. ఐ హావ్ గివెన్ ఎ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ టు యూ. ఇంకా ఉంది సార్ సబ్జెక్ట్, అర్థమైందా సార్? ఇప్పుడు ఒక అవేర్నెస్ వచ్చిందా, వాట్ ఈజ్ హోస్టింగ్, దాని లోపల ఏమేమి ఉంటుంది. మీరు ఏదైనా సరే ఏదైనా స్టార్ట్ చేయాలంటే ట్రై టు గో ఫర్ ఏమంటున్నాను, ట్రై టు గో ఫర్ షేర్డ్ హోస్టింగ్. ఇట్ విల్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 2.5K to 3.4K పర్ యానం. దట్ విల్ బి వెరీ చీప్ బై హోస్టింగర్ అనమాట. మీకు ఆ లింక్స్ ఏంది, ఎలా తీసుకోవాలి, అడిషనల్ డిస్కౌంట్స్ ఏంది మొత్తం మీకు చెప్తామన్నమాట. నథింగ్ టు వరీ. మీరు పొరపాటున క్లయింట్ ముసుగులో పడి అది కొని ఇది కొన్నాడు అనుకో పోతుంది అనమాట. ఇక్కడ మీకు ఏంది N8 అన్నాను కాబట్టి సారీ, ఐ విల్ గో ఫర్ హోస్టింగర్ లో పెట్టిండు అనుకుంటే N8 హోస్టింగ్. 1 minute, ఐ హావ్ సర్చ్డ్ ప్రీవియస్ సెల్ఫ్ హోస్టెడ్ N8 అనమాట. ఈడే మొత్తం పెట్టుకున్నా అనమాట. వీడు కావాలంటే చూడండి, సెల్ఫ్ హోస్టెడ్ N8 నో కోడ్ ఏ వర్క్ ఫ్లోస్. నువ్వు ఇన్పుట్ ఇస్తావు, ఈడు ఎగ్జిక్యూట్ చేస్తాడు, నీకు అవుట్పుట్ వస్తుంది. వెన్ ఐ కమ్ హియర్ 6.6 ఇక్కడ KVM అంటే ఏంది, వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అనమాట. KVM అనేది ఒక ప్యాకేజ్ అనమాట. సో నీకు KVM 1 అంటే $5 అంటే 8 5 40, 400 రూపీస్ పర్ మంత్, 12 4 48. సో నీకు ఇదంతా ప్రాపర్ గా వర్క్ కావాలంటే మినిమం 4 GB ర్యామ్, మినిమం 4 to 5 ఏజెంట్స్ ని బిల్డ్, అంటే ఇన్పుట్స్ ఎక్కువ ఉండాలి, అవుట్పుట్ అనేది మంచిగా ఉండాలంటే యూ క్యాన్ గో ఫర్ KVM 4 అనమాట. దిస్ ఇస్ హైలీ రికమెండెడ్. దీని బేసిస్ తోనే నేను మీకు చెప్పడం అనేది జరిగింది. అన్లిమిటెడ్ వర్క్ ఫ్లోస్, అన్లిమిటెడ్ కంకరెంట్ ఎగ్జిక్యూషన్స్, కమ్యూనిటీ నోట్స్, N8 విత్ క్యూ మోడ్, N8 విత్ 100+ ప్రీమేడ్ వర్క్ ఫ్లోస్, 1 click. అంటే ఇది ఆల్రెడీ ఒకప్పుడు చేయాలంటే అంటే మార్కెట్ మొత్తం కావాలి, ఇదే మొత్తం ఇస్తుండు. నువ్వేం కావాలో అక్కడ నీకు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ దగ్గర ఇన్స్టాగ్రామ్ చేసుకో, ఇన్స్టాగ్రామ్ దగ్గర ట్విట్టర్ చేసుకో, ట్విట్టర్ వద్దంటే థ్రెడ్స్ చేసుకో. ఆడ మొత్తం ఇంటిగ్రేట్ చేసి పెట్టిండు. మీకు తెలిసిన ఫేస్బుక్ కాబట్టి ఫేస్బుక్ ఒకటి చెప్తున్నాను. అలాంటి ఇంటిగ్రేషన్స్ మార్కెట్ లో చాలా ఉన్నాయి. నువ్వు ఇన్పుట్ ఇస్తావు, డిఫరెన్స్ సోర్సెస్ నుంచి దాన్ని ఏం కావాలో కమాండ్ ఇస్తావు, ప్రాంప్ట్ ఇస్తావు, క్లోజ్ చేస్తావు, అయిపోతుంది అనమాట. అది ఏది కావాలంటే అది చేసుకోవచ్చు సార్. దట్స్ వై ఐమ్ టెల్లింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ మీరు చూస్తే డీప్ సీక్ ఉంది, చాట్‌జిపిటి ఉంది, గూగుల్ ఉంది, ఇదేందో నాకు తెలియదు. తర్వాత ఇదేంది సార్, ఇది ఒకటి ఉందన్నమాట. సో చేసుకుంటా పోతే చాలా ఉంటుంది సార్. జస్ట్ ఐఎమ్ గివింగ్ సమ్ ఇన్పుట్స్ టు యూ. ఓకేనా? దాట్స్ ఇట్ రిగార్డింగ్ హోస్టింగ్.